మహాశివుడిని ఆదిదేవుడు, నిర్గుణ నిరాకార నిరామయుడని చెబుతూ ఉంటారు. హిందువుల అత్యంత పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజున శివరాత్రి వస్తుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. ఆ రోజున ఈశ్వరుని ఆలయాల్లో విశేష పూజలు చేస్తూ ఉంటారు. అందులో మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి పర్వదినంగా పేర్కొని ఎంతో విశిష్టమైన పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున భక్తులు బోళాశంకరుణ్ణి లింగోద్భవ రూపాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాస దీక్షను తీసుకొని జాగరణ చేస్తారు. అసలు ఈ శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకోవడానికి ఉన్న కారణం, ఇందుకు మూలాన్ని తెలుసుకోవాలంటే శివపురాణంలోని శివరాత్రి గాథను చెప్పాలి. అయితే ఈ కథ బ్రహ్మ విష్ణువు యుద్ధం నుంచి మొదలవుతుంది. ఒకనాడు బ్రహ్మ విష్ణువు నివసించే వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ బ్రహ్మరాకను గమనించి కూడా నిద్రపోతున్న విష్ణువుని బ్రహ్మ ఈ విధంగా అంటాడు: ఈ లోకానికి గురువైన నన్ను నా రాకను పట్టించుకోకుండా నిద్రించడానికి నీకెంత ధైర్యం? పైకిలే అనగా విష్ణువు ఈ విధముగా సమాధానం అందిస్తాడు: నా నాభి కమలము నుంచి వచ్చిన వాడివి నీవు నాకు చెప్పడం ఏమిటి? అనడంతో మాట పెరిగి పెద్ద తగాద అవుతుంది. చివరికి ఇది ఒకరిపైన ఇంకొకరు బాణాలను సంధించుకునే వరకు వెళ్తుంది. విష్ణువు మహేశ్వర అస్త్రాన్ని, బ్రహ్మ పాశుపస అస్త్రాన్ని ప్రయోగించగా వీరిరువురు యుద్ధం వల్ల వచ్చే ప్రళయాన్ని గ్రహించిన దేవతలు బోళాశంకరుని ప్రార్థించగా పరమేశ్వరుడు తమ భూత గణాలు, యుద్ధ గణాలతో వచ్చి ఒక పొడవాటి అగ్నిస్తంభంలా బ్రహ్మ విష్ణువుల మధ్య నిలిచి వారు ప్రయోగించిన మహేశ్వర పాశుపసత్రాలను తనలో ఐక్యం చేసుకుంటాడు. ఈ వింతకు బ్రహ్మ విష్ణువులు కంగుతిని ఐ స్తంభానికి ఉన్న ఆది అంతాలను చూడాలని నిర్ణయించుకొని బ్రహ్మ ఆది భాగానికి, విష్ణు అంతఃభాగానికి తమ వాహనాలపైన బయలుదేరుతారు. ఇద్దరు ఎంత దూరం వెళ్ళినా దాని యొక్క ఆది అంతాలు కనపడవు. ఈ విధంగా వారు 5000 ఏళ్ల ప్రయాణం చేస్తారు. మహావిష్ణువు ఎంత దూరం ప్రయాణించినా పూర్తి కాకపోవడంతో తిరిగి మొదలుపెట్టిన చోటికే వచ్చేస్తాడు. అయితే బ్రహ్మకు తన ప్రయాణంలో ఒక కామధేనువును, ఒక మొగలి పువ్వు పరిచయం అవుతాయి. బ్రహ్మ వారితో స్నేహం చేసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. అదేంటంటే మహావిష్ణువుతో బ్రహ్మ అగ్నిస్తంభపు ఆది భాగాన్ని చూశారని సాక్ష్యంగా మేమున్నామని అబద్ధం చెప్పిస్తాడు. అప్పుడు మహావిష్ణువు బ్రహ్మదేవుడిని గొప్పవాడికి ఒప్పుకొని షోడశోచార పూజను నిర్వహించి ఆయనను భక్తితో కొలుస్తుండగా ఈ విషయాన్ని గ్రహించిన మహేశ్వరుడు వారి దగ్గరకు వచ్చి బ్రహ్మ నిజంగానే స్తంభపు మొదటి భాగాన్ని చూశాడా అని అడగ్గా కామధేనువు చూశాడని ముఖ భాగంతో అంగీకరిస్తూ